ఎటువంటి వాడో ఆ యోబు గూర్చిన మాట అపవాది ముందు చెబుతున్నాడు. మనల్ని పరీక్షించిన దేవుడు ఊరికే ఉండువాడు కాడు. మనం చేసిన బ్రతుకుతున్న ప్రతి క్షణము దేవుని కొరకు ఏ విధంగా యథార్థంగా, నీతిగా, న్యాయంగా బ్రతుకుతున్నామో అందును బట్టి ఆయన నమ్మకమైన ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన చూడకుండా విడిచిపెట్టేవాడు అసలు కాడు. ఆయన నిన్ను నన్ను దీవించటానికి, ఆశీర్వదించటానికే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మన జీవితం పాడైపోయిన స్థితిలో ఉండగా, మనం పాపపు స్థితిలో ఉండగా మన బ్రతుకులను మార్చి ఆయన కొరకు స్థిరపరచుకొని నడిపించుకుంటున్నాడు. అట్టి నడక కలిగిన బ్రతుకులో తిరిగి పాపానికి, అపనమ్మకానికి, మనము యథార్థత లేని బ్రతుకుకు స్థానం ఇవ్వకుండా దేవుని కొరకు నమ్మకమైన జీవితాన్ని ఇస్తూ ముందుకు కొనసాగే వారముగా ఉండాలి. యోబు తన జీవితంలో నమ్మకంగా, యథార్థవంతంగా బ్రతికినాడు. నీతిమంతుని